వెల్కమ్ బ్యాక్. పోలీస్ డిపార్ట్మెంట్ లో పోలీస్ ఉద్యోగులు పోలీసులు అయ్యప్ప మాల వేసుకోకూడదా? ఆ హక్కు ఆ స్వేచ్ఛ లేదా? హిందువులకే, హిందువుల పండగలకే, హిందువుల మతానికే, మత సిద్ధాంతాలకే ఎందుకు ఇన్ని కొర్రీలు? పూర్తిగా సంవత్సరాలు కాదు, పూర్తిగా జీవితాంతము కాదు, 40 రోజులు మండల రోజుల దీక్షకు అడిగేటువంటి పర్మిషన్. నాకు తెలిసి ప్రేమ్ గాంధీ గారు మిగతా రాష్ట్రాల్లో ఇంత పెద్ద ఇష్యూస్ డీజీపీ ఆఫీసులను ముట్టడించేటువంటి పరిస్థితులు ఉన్నాయని నేనైతే ఎక్కడ వినలేదు. కర్ణాటకలో కానీ ఇందాక నేను మాట్లాడినట్టు కర్ణాటకలో కానీ మహారాష్ట్ర కానీ కేరళ కానీ, కేరళ అంటే స్టేట్ ఆఫ్ అయ్యప్ప, ఎందుకంటే అక్కడ ఉంటారు కాబట్టి ఆ రూల్స్ని ఇంకెక్కువ ఫాలో అవుతారు. ఏ మాత్రం చేంజ్ అయినా కానీ వాళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది ప్రభుత్వాలకు. ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో గతంలో కూడా ఇంటర్నల్ సర్క్యులర్స్ జారీ అయ్యాయి కొన్ని జోనల్స్లో, బయటికి ఇంత దావానంలో రాలేదు. ఇంటర్నల్ సర్క్యులేషన్స్ అయ్యాయి. ఎందుకు తెలంగాణ విషయంలో నిర్ణయం తీసుకోలేకపోతున్నారు? సెన్సిటివ్ అంశాల విషయంలో ఇట్లాంటి హుకుం జారీ చేసేటువంటి మెమోలు సో కొంత ఇబ్బంది కాదా? ఇది మనోభావాలు దెబ్బతీసేటువంటి పరిస్థితి కాదా? ముందుగా ఐన్యూస్ ప్రేక్షకులు అలాగే ప్యానెల్ ఉన్నటువంటి సభ్యులందరికీ మీకు నమస్కారం. నమస్తే అండి. అంటే ఇవాళ ఒక్కరోజు జరుగుతుంది కాదు, తెలంగాణ రాష్ట్రంలో మొదటి నుంచి కూడా ఎందుకో ఏమో కానీ హిందువుల మీద బాగా వ్యతిరేకత. ఇతర రాష్ట్రాల నుంచి పోల్చుతుంటే మన హిందువుల మీద వ్యతిరేకత చాలా సందర్భాలు జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకు వేసుకుందాం, ఇదే కేరళలో ఉన్నటువంటి శబరిమలలో కోర్టు తీర్పు ఏమొస్తుందో ఏం రాదో తెలియక ముందే మహిళా ప్రవేశం మీద తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మహిళనే వెళ్లే ప్రయత్నం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం ఉన్నది. మళ్ళీ ఎందుకో ఏమో తెలియదు, ఏ రాష్ట్రాల కన్నా ముందు మన దాంట్లోనే అత్యుత్సాహం చేసి అనేకమైనటువంటి మార్పులు జరుగుతుంటాయి. అరే కోర్టులనే తీర్పు రాలే, మహిళా ప్రవేశం కోసం తెలంగాణ రాష్ట్రం ఆమెనే కేరళ శబరిమల కోనికేటువంటి ప్రయత్నం చేసిర్రు. అరే ఇంతకన్నా దుర్మార్గం ఇంకేం ఉండాలి? ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు మరీ దరిద్రం. గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం పెద్ద గొప్ప ఏం లేదు. అంటే 50-60 సంవత్సరాల నుంచి మాలేస్తున్నారు. ఇలా కొత్త కాదు కదా, 50-60 సంవత్సరాల నుంచి లేని ఆంక్షలు ఇలా కొత్తగా ఎట్లా ఉచ్చుకొచ్చినాయి, కొత్తగా ఎట్లా ఇదైతా ఉన్నాయి. నేను అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి జాతీయ ప్రచార కార్యదర్శిని, అలాగే తెలంగాణ అయ్యప్ప జేఏసీ కూడా కన్వీనర్ ని. నేను అనేక సందర్భాల్లో గ్రామాన తిరిగినటువంటి విషయాలు ఉన్నాయి. కానిస్టేబుల్, ఎస్ఐలు, డీజీపీలు, ఎస్పీ స్థాయిలు ఉన్న కూడా అనేక మంది మాలేసారు. అంటే వాళ్ళందరూ చేసినప్పుడు ఇలా కొత్తగా ఇవన్నీ ఆంక్షలు ఎక్కడివి? ఎందుకు ఇదంతా? ఈ వివక్ష ఎందుకు వస్తా ఉంది? ఒకదానికి ఖచ్చితంగా లింక్ ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది వ్యక్తులు అందరినీ ప్రస్తావిస్తలేను, క్లియర్ గా చెప్తాను. కొంతమంది ప్లేసులు మొన్న జూబ్లీహిల్స్ విషయంలో ముస్లింలు అంటే కాంగ్రెస్ అంటే ముస్లిం అని బహిరంగంగా చెప్పారు. అది అంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది. అదే బీజేపీ మాట్లాడింది అనుకో, మతపరమైనటువంటి రాజకీయము, బీజేపీ మతపరమైన చీలికలు చేస్తుంది, మతాన్ని విద్వేషపడుతుంది. ఇట్లాంటి టైంలో కూడా ఒక పార్టీకి సంబంధించి సరే పార్టీలు ఏ నిర్ణయాలు ఉండొచ్చు, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యమంత్రుల వాళ్ళు కూడా ఒక రిలీజియన్ ని ప్రచారం చేసినట్టుగా దట్టీలు కట్టడం, నెత్తులో టోపీలు పెట్టడం, లేదంటే వాళ్ళు వెళ్ళి ప్రార్థనలో పాల్గొనడం. సో అఫ్ కోర్స్ వాళ్ళు కూడా ఒక మతాన్ని సింబాలిక్ గా చూపించినట్టు జరుగుతుంది కదా. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక మతాన్ని గౌరవించడం, అది ఎవరైనా కానీ. అట్ సేమ్ టైం అఫ్ కోర్స్ పోలీస్ యూనిఫామ్ అనేది అందరికీ కరెక్ట్ గా ఉండాలి, ఒక్కొక్క మతానికి చిహ్నంగా ఉండకూడదు అన్నది ప్రధానమైనటువంటి అంశం, దాని చుట్టే తిరుగుతుంది. బట్ దీని వెనకాలే ఒక సెంటిమెంట్ కూడా ఉంటుంది. సో వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలగకుండా ఉండాలి, దాంట్లో కూడా సవరణలు ఉండాలి కదా. మిగతా రాష్ట్రాల్లో ఎక్కడ లేనిది ఇక్కడ ఎందుకు ఎక్స్క్యూజ్ చేయలేనటువంటి పరిస్థితి? నాకు తెలిసి పోలీస్ డిపార్ట్మెంట్ లో అయ్యప్ప మాలలు వేసుకునేటువంటి వాళ్ళ సంఖ్య వేల మీద లెక్క పెట్టచ్చు. ఎక్కడో 100లో 10 మందే కనిపిస్తారు తప్ప పూర్తి స్థాయిలో ఉండరు. ఎందుకంటే దెనో వాళ్ళు ఎట్లాంటి కఠినమైనటువంటి డ్యూటీలో ఉంటారు, ఎట్లాంటి పరిస్థితుల్లో ఎట్లాంటి డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. బందోబస్తుకి వెళ్తే ఏ టెంటుల్లోనో, నేను మేడారంలో చాలా సందర్భాల్లో డ్యూటీ చేసినాక వెళ్ళినటువంటి టైంలో పోలీసులు బయట కనిపించేటువంటి ఈ రాజసం, ఆ బూట్లు వేరు, వాళ్ళు డేరాల్లో ఉండేటువంటి పరిస్థితులు వేరు. కంప్లీట్లీ ఒక హాస్టల్ లైఫ్ లో కంటే చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఆ ఫ్యాన్లు ఉండయి, సరిగ్గా ఉండయి, ఆ డ్రెస్సులు, ఆ షర్ట్లు ఎక్కడ పడితే అక్కడ బెడ్లకు తగిలించుంటా ఉంటాయి. ఇంటర్నల్ చొక్కా విప్పితే మొత్తం బనీన్లకు రంధ్రాలే కనిపిస్తాయి, బయట కనిపించేటువంటి పోలీసు వ్యవస్థ. అట్లాంటి వాళ్ళు ఒక్కొక్క ఆధ్యాత్మిక జీవితంలోకి వస్తే ఎందుకు కొన్ని సవరణలు ఇవ్వలేనటువంటి పరిస్థితి? ఎందుకు పోలీసులకే ఎందుకు ఇట్లాంటి ఆటంకాలు? సో వ్యక్తిగత స్వేచ్ఛ వాళ్ళకు కూడా ఉంది కదా, ఇక్కడెక్కడ మతాన్ని ఎక్స్పోజ్ చేసేటువంటి పరిస్థితి కదా, చిన్న ఎక్స్క్యూజ్ అది ఇవ్వచ్చు కదా, సవరణే కదా.
అయితే ఇక్కడ ఒక విషయం కూడా చెప్పాలి. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అయ్యప్ప స్వామి మాల విషయంలో మానసిక ప్రశాంతత, మనిషికి తనకి తానే ఒక బలమైనటువంటి మానసిక ప్రశాంతను పొందేటువంటి అవకాశము, భగవత్ చింతనతో ఆయనకున్నటువంటి స్ట్రెస్ అంతా రిలాక్స్ అవుతూ ఆ అనునిత్యము ఆయన ఇప్పుడు దేవుడి ఆరాధనలు ఉన్నప్పుడు మంచి జరుగుతున్నటువంటి భావనతో తన కుటుంబము తన కోసం అనేటువంటి దీక్ష చేస్తున్న తరుణంలో అనేకమైనటువంటి ఇబ్బందులు అవన్నీ ఫేస్ చేసుకుంటూ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే హిందువుల పండుగలు రాగానే అనేక మంది బయటకు వస్తారు. అరే వినాయక చవితి రాగానే పొల్యూషన్ అంటారు, దీపావళి రాగానే ఎయిర్ పొల్యూషన్ అంటారు, హోలీ రాగానే వాటర్ పొల్యూషన్ అంటారు. అరే ఇవన్నీ వీళ్ళకు సాధారణమైన సమయాల్లో గుర్తుకు రావు. ఎప్పుడైతే హిందువుల పండుగలు వచ్చినప్పుడు మాత్రమే గుర్తొస్తాయి. నేను క్లియర్ గా చెప్తాను, మనలో ఉన్నటువంటి అనేకమైనటువంటి హిందువులు ముస్లింల మతాచారాన్ని గౌరవిస్తూ వాళ్ళు నెత్తికి టోపీ పెట్టుకుంటారు, చేతికి తట్ట కట్టుకుంటారు, ఇట్లా తిరుగుతా ఉన్నారు. మేము వాళ్ళని ఎవరిని తప్పుపడతలేము. కానీ మా ధర్మంలో మేము ఆచరిస్తున్నటువంటి వివరాలు ఎందుకు తప్పుపడతా ఉన్నారు, ఎందుకు చేస్తా ఉన్నారు? కొంతమంది క్లియర్ గా చెప్తా ఉన్నారు, కొంతమంది ప్రభుత్వం ఉన్నటువంటి అధికారులు వాళ్ళకి మత విద్వేషాలు, మతం అంటే కోపం ఉండి క్రిస్టియన్ మతంలో ఉన్నటువంటి అధికారులు లేదా మతం మీద విద్వేషం ఉన్నటువంటి అధికారులు చేస్తున్నటువంటి కుట్రనే ఇదంతా. ప్రతిసారి మీరు చూడండి, శబరిమల విషయంలో అనేక సందర్భాలు చూస్తా ఉన్నాం. మాల వేసుకున్నప్పుడు పూజలు చేస్తా ఉంటే ఆడ సౌండ్ పెట్టనియరు, ఆడ వెంటనే వచ్చి బాక్సులు పని చేపిస్తారు, పూజలు చేయనియరు. అలాగే కొంతమంది అన్నదాన కార్యక్రమాలు చేస్తుంటే ఆడ ఇబ్బందులు క్రియేట్ చేస్తా ఉన్నారు. అనేక సందర్భాలు, ఒక్క సందర్భం కాదు. కేంద్ర ప్రభుత్వం శబరిమలలో ఏమన్నారు ఒకసారి రిపీట్ చేయండి. నేనేమంటున్నా, శబరిమలలో కూడా అనేకమైనటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అనేక ఇబ్బందులు జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం కనీసం కదలదు. ఎందుకు కదలడో అర్థం కాదు. అరే ఏంది, అనేక రాష్ట్రాలు కనీసం ఆ కనీస గౌరవం కూడా ఉండదు. దాని విషయం మీద అనేక సందర్భాలు గత సంవత్సరము మేమందరం కూడా జేఏసీ తరపు నుంచి ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇచ్చినాం. చిన్నపిల్లలు ఉన్నారు, మన ఆంధ్ర ప్రాంతానికి మన తెలంగాణ ప్రాంతం నుంచి అనేక మంది ఇక్కడికి వెళ్తా ఉన్నారు భక్తులు. కనీస అవసతులు అంటే మౌలిక సదుపాయాలు, మంచినీళ్లు లేనటువంటి పరిస్థితి, నిలబడ్డాలు లేని పరిస్థితి ఉంది. చిన్నపిల్లలు, వృద్ధులకు దర్శనానికి ఇబ్బందులైనటువంటి పరిస్థితులు అని చెప్పి ప్రభుత్వాన్ని చెప్తే ప్రభుత్వం కనీసం కదలడు, మొద్దు నిద్రలు ఉంటది. అదే వేరే విషయాలంటే మన హజ్ విషయంలో చూడండి ఎంతమంది స్పందించరు. ఒక యాక్సిడెంట్ జరిగితే హజ్ యాత్ర జరిగితే సినీ ప్రముఖులు స్పందిస్తారు, రాజకీయ నాయకులు స్పందిస్తారు, అనేక మంది స్పందిస్తారు. కానీ అయ్యప్పల విషయంలో మాట్లాడరు. హజ్ వెళ్ళే వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి సబ్సిడీలు ఉంటాయి, సబ్సిడీ నిధులు ఇస్తారు. ఓ అయ్యప్ప కనీసం ఒక అరటిపండు ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. మేము అడుగుతలేము. అవసరానికి ప్రభుత్వం చేయాల్సినటువంటి పని కూడా చేయదు. ప్రభుత్వం స్పందించేటువంటి సమయం అందరూ మంచి పాయింట్ అన్నారు. మన ప్రాంతానికి సంబంధించి అంటే హజ్ తక్కువనే కాదు, అయ్యప్పలు ఎక్కువనే కాదు, ఇరుములు కట్టుకొని వెళ్ళడానికి కూడా చాలా అబ్జెక్షన్స్. దీనికి సెంట్రల్ ఏవియేషన్ మినిస్టర్ వచ్చి మళ్ళీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితి. చిన్న సర్క్యులర్ జారీ చేస్తే అయిపోయేదానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి. ఇప్పటికి కూడా చాలా మంది క్లారిటీ. ఈ రోజు నేను మార్నింగ్ ఒక టెంపుల్కి వెళ్తే అయ్యప్పలకు, మీరు మీడియాలో ఉంటారు కదా, అయ్యప్పలకు ఇరుముడు పట్టుకెళ్లేటువంటి అవకాశం ఉందా, అంటే లగేజ్ బ్యాగ్ లో తీసుకెళ్లాలా అంటే చెక్ ఇన్ బ్యాగ్ లో పంపించాలా, ఈ కన్ఫ్యూజన్ ఇప్పటికీ ఉంది. సో ఏవియేషన్ మినిస్టర్ వచ్చారు, వాళ్ళ ఇరుములను వాళ్ళు క్లారిటీ తీసుకెళ్లొచ్చు అని అన్నారు తప్ప ఎట్లా తీసుకెళ్లాలా, విమానం లోపలికి తీసుకెళ్లాలా, చెక్ ఇన్ బ్యాగ్ లో తీసుకెళ్లాలా, ఈ క్లారిటీ మిస్ అవుతుంది. కేంద్ర వ్యవహార శాఖ మంత్రి అయినటువంటి రామ్మోహన్ నాయుడు గారు ఇలా వారు స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రభుత్వము ఆ శాఖకు సంబంధించిన మంత్రివర్గం కేంద్రం నుంచి క్లియరెన్స్ ఇచ్చారు, అందరు ఇరుముడి తీసుకువెళ్ళొచ్చు. ఫ్లైట్ లోనే వాళ్ళ క్యాబిన్ లోనే ఇరుముడి తీసుకెళ్లేటువంటి వసతి కల్పించింది. ఆ అనుమతి ఉన్నది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. క్యాబిన్ క్లారిటీ ఒకటి మిస్ అవుతుంది మీరు అన్నారు, బట్ అది క్లారిటీ రావట్లేదు. చెక్ ఇన్ బ్యాగ్ క్యాబిన్ చెక్ ఇన్ బ్యాగ్ లేనండి, చెక్ ఇన్ బ్యాగ్ లేనండి, లగేజ్ లో వెళ్ళిపోద్ది, లగేజ్ లేదు, వెంటనే తీసుకొని వెళ్ళొచ్చు, మన వెంటనే తీసుకొని వెళ్ళొచ్చు. లగేజ్ బ్యాగ్ కాదు, మనం వెంటనే తీసుకెళ్ళొచ్చు, ఇరుముడి తీసుకొని వచ్చి రామ్మోహన్ నాయుడు గారే క్లియర్ గా చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన సర్క్యులర్ మీకు పంపిస్తా, వారు మాట్లాడిన వీడియో కూడా మీకు పంపిస్తా. దాంట్లో వీడియో నేను చూసా. ఫ్లైట్ లోపలికి వెళ్ళవడా లేదంటే చెక్ ఇన్ బ్యాగ్ లో లగేజ్ లోకి వెళ్ళిపోద్దా, ఏదో క్లారిటీ మిస్ ఫ్లైట్ లోపలికి అలౌట్. అది కేంద్ర ప్రభుత్వము ఆ శాఖకు సంబంధించినటువంటి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు క్లియర్ చేయడం జరిగిందని. నర్సయ్య గౌడ్ గారు శ్రీకాంత్ గారు వితిన్ 7 kgs ఏదో లగేజ్ ఎంత పడుతుందో అంత పర్మిట్ చేస్తారు అంతే. నర్సయ్య గారు చాలా ఓపిక్ గా కూర్చున్నారు, క్షమించాలి, చాలాసేపు వెయిటింగ్ చేయించా. చర్చ కూడా అంతే బలంగా పోతోంది. సో అఫ్ కోర్స్ ఎందుకంటే ప్రభుత్వం మీరున్నారు కాబట్టి బాధ్యతగా మీరే దీనికి సమాధానం చెప్పాలి. ఎందుకు ఇట్లాంటి చిన్నచూపు అనాలా, ఆ పదం వాడాలా, లేదంటే
అగౌరవం అనాలా, మెమోలు ఇవ్వడాలు, ఎందుకు ఇట్లాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్ద